జై శ్రీరామ్. రామేశ్వర జ్యోతిర్లింగానికి భక్తుల గోత్రనామాలతో 11 రోజులు కాశీ గంగాజలంతో అభిషేకం చేయడం జరుగుతోంది. ఈరోజు నాలుగవ రోజు భక్తుల గోత్రనామాలు రామేశ్వర స్వామివారి ఆలయంలో చదివి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలమును అనేక వేదమంత్రాలతో అభిమంత్రించి రామేశ్వర జ్యోతిర్లింగానికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది అని భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా తెలిసినటువంటి పద్యమే ఇది. తప్పకుండా అందరికీ రావలసినటువంటి పద్యం ఇది. దంతంబుల్ పడనప్పుడే తనువునంద్ ఆరూఢియున్నప్పుడే కాంతా సంఘంబుల్ రోజనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే వింతల్మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలి నీ పదాంబుజమునల్ శ్రీకాళహస్తీశ్వర. అద్భుతమైనటువంటి శతకం కాళహస్తీశ్వర శతకం. చూడండి, మనకి పళ్ళు ఊడిపోకముందే ఈశ్వరారాధన చేయాలి. ఏమంటే ఇటువంటి పుణ్యక్షేత్రాలని సేవించాలి, దర్శించాలి. గత 25 సంవత్సరాల నుండి భక్తుల గోత్రనామాలు అనేక పుణ్యక్షేత్రాలలో స్వామివారి ఆలయంలో చదివి స్వయంభూ దేవతలకు అభిషేక పూజలు చేసి మహాశక్తివంతమైనటువంటి తీర్థాలు, జలాలు, ప్రసాదాలు మొదలైన అన్నీ కూడా పంపించడం జరుగుతోంది. ఎందుకంటే ఓపిక ఉండగానే ఈ పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి అక్షయ పుణ్య ఫలితాలను భక్తులందరికీ అందించాలనేది సంకల్పం. కాబట్టి అనేక మంది వెళ్ళి రాలేరు కదా, చాలా కష్టసాధ్యం. కాబట్టి ఈ యొక్క మార్గాన్ని ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. నేను చాలా జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేస్తూ రావడం జరుగుతోంది. దంతంబుల్ పడనప్పుడే తనువునంద్ ఆరూఢి ఉన్నప్పుడే, శరీరంలో ఓపిక ఉండగానే 4 మంచి పనులు చేసుకోవాలి, అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. తనువునంద్ ఆరూఢి ఉన్నప్పుడే కాంతా సంఘంబుల్ రోజనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే, ముసలితనం రాకముందే ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఏమంటే 11 రోజులు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అనేక విచిత్రమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకోవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా, గట్టిగా, దృఢ నిశ్చయంతో ఉండాలి. శరీరం సహకరించదు ఒక్కొక్కసారి. అయినా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ప్రాణాయామము చేయటము, ఆహారం మితంగా స్వీకరించటము, పళ్ళు స్వీకరించటము మొదలైనవి చేస్తూ శరీరాన్ని కాస్త అదుపులో ఉంచుకొని, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఈ పూజలు జాగ్రత్తగా చేయడం జరుగుతోంది. అంటే ముసలితనం వస్తే చాలా కష్టం. కొన్ని గంటలు నిల్చోవలసి వస్తుంది, ఒక్కొక్కసారి చాలా దూరం నడవవలసి వస్తుంది. ఇవన్నీ తట్టుకోవాలి అంటే ముసలితనం రాకముందే చేయాలి అన్న భావనతో భక్తుల గోత్రాలతో జాగ్రత్తగా చేయడం జరుగుతోంది. జరాక్రాంతంబు గానప్పుడు, ఇక శరీరంలో విచిత్రమైనటువంటి మార్పులు రాకముందే ఈశ్వరారాధన చేయాలి, ధ్యానం చేయాలి స్వామివారిని. వింతల్మేన జరింపనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే చింతింపన్వలి నీ పదాంబుజమున. స్వామివారిని ధ్యానిస్తూ ఉండాలి ముసలితనం రాకముందే. అనేక మూర్తులు ఉన్నాయి, స్వయంభూ మూర్తులు. రామేశ్వరము, శ్రీశైలము, కాశీ వెంకటేశ్వర స్వామివారు మొదలైన మూర్తుల్ని కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉండాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు వెళ్ళిపోవాలి. మనస్సుతో గర్భాలయంలోని విశ్వనాథలింగాన్ని సేవించి వచ్చేయాలి. కాశీలో గర్భాలయంలోకి వెళ్ళిపోయి విశ్వనాథలింగాన్ని అభిషేకించి స్వామివారి మీద బిల్వదళం పెట్టి వచ్చేస్తూ ఉండాలి. అలాగే రామేశ్వరంలో గర్భాలయంలోకి వెళ్ళిపోయి మనస్సుతో, శరీరంతో కాదు, వెళ్ళిపోయి ఆ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని కాశీ గంగాజలంతో అభిషేకించి ఒక బిల్వదళం పెట్టి స్వామిని 2 చేతులతో తాకి నమస్కరించి వచ్చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామిని గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పాదాలకు తులసి దళాలు పెట్టి చక్కగా 2 చేతులతో స్వామివారి పాదాలకు నమస్కరించుకొని వస్తూ ఉండాలి. మానసికంగా అలా చేస్తూ ఉండాలి, అలవాటు చేసుకోవాలి. ఇదే విశేషమైనటువంటి ఫలితాల్ని, అక్షయ పుణ్య ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. మన మనస్సు ఎక్కడ ఉందని గమనిస్తూ ఉండాలి, లేకపోతే మనల్ని అధోగతి పాలు చేసేస్తుంది మనస్సు. కాబట్టి ఈ విధంగా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈశ్వరానుగ్రహంతో భక్తులందరూ కూడా, మీరు కూడా చేస్తున్నారు. మీ మనస్సులు రామేశ్వరం మీద
రామేశ్వర జ్యోతిర్లింగం మీద లగ్నమై ఉండడం చేత మీరు కూడా రామేశ్వరం వచ్చి స్వామివారిని సేవించిన అద్భుత ఫలితాన్ని పొందుతున్నారని భక్తులకు తెలియజేస్తూ ఇది రామేశ్వర స్వామివారికి అలంకరించినటువంటి పుష్పమాల. ఇది నా మెడలో పడిందంటే మీ అందరికి కూడా రామేశ్వర స్వామివారి అనుగ్రహం కలిగింది అని అర్థం అన్నమాట. స్వామివారి అనుగ్రహాన్ని పొందారు మీరు అని గుర్తు. కాబట్టి చక్కగా మీకు ఇప్పుడు పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం నుండి ఆశీర్వచనాన్ని అందిస్తాము. భక్తితో వినండి. వేదమంత్రాలు వినటం అంటే విశేష ఫలప్రదం. ఓం త్రియవిర్వజస్త్రిష్టుప్ఛందోదిత్యవాడ్వయో విరాట్ ఛందః పంచావిర్వయో త్రిఛందస్త్రివత్సో వయ ఉష్ణిహా ఛందస్తుర్యవాడ్వయో నుష్టుప్ఛందః పష్ఠవాద్వయో బృహతి ఛంద ఉక్షావయః సతో బృహతి ఛందర్షభో వయః కకుచ్ఛందో ధేనుర్వయో జగతి ఛందో నడ్వానువయః పంక్తిశ్చందో వస్తో వయో వివలం ఛందో వృష్ణిర్వయో విశాలం ఛందః పురుషో వయస్తంద్రం ఛందో వ్యాఘ్రో వయో నాదృష్టం ఛందస్సి గుంహో వయశ్చదిశ్చందో విష్టంభో వయోధిపతిశ్చందః క్షత్రం వయో మయందం ఛందో విశ్వకర్మా వయః పరమేష్ఠీ ఛందో మూర్ధా వయః ప్రజాపతిశ్చందః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. పర్వతవర్ధిని మాతా ప్రసాద సిద్ధిరస్తు. గంగామాతా ప్రసాద సిద్ధిరస్తు అని రామేశ్వర పుణ్యక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. విన్న వాళ్ళందరూ కూడా రామేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ రేపు 5వ రోజు భక్తుల గోత్రనామాలతో రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన తరువాత అమ్మవారి ఆలయం నుండి చక్కగా ఆశీర్వచనాన్ని అందిస్తాను అని భక్తులకు తెలియజేస్తూ మీ మనస్సుని రామనాథ స్వామి వారి మీద లగ్నం చేసి ఉంచండి. రామనాథ స్వామినే నమః అనే నామ జపాన్ని చేస్తూ ఉండండి. విశేష ఫలితాలు కలుగుతాయి. అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి. సమస్త దోషాలు, గ్రహ బాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు అన్నీ భస్మవుతాయి. రోజుకి కనీసం 1000 సార్లు జపం చేసేటందుకు ప్రయత్నించండి. రామేశ్వర స్వామినే నమః, రామేశ్వర స్వామినే నమః అనే నామజపాన్ని చేయండి. ఇంకా కేవలం మనకి ఇవాళ 4 రోజులు పూర్తయింది కాబట్టి 6 రోజులు మాత్రమే ఉంది. చిట్ట చివరి రోజు రుద్రహోమం కూడా చేయడం జరుగుతుంది రామేశ్వర పుణ్యక్షేత్రంలో అని భక్తులకు తెలియజేస్తూ ఎవరైనా ఈ 11 రోజుల పూజకు గోత్రనామాలు ఇవ్వలేకపోయిన వారు చిట్ట చివరి రోజు అభిషేకము హోమము చేయించుకోండి. చిట్ట చివరి రోజు కేవలం ఒక్కరోజు పూజకు 516 రూపాయలు మాత్రమే ఉంటుంది. 11 రోజుల పూజకు 1116. చిట్ట చివరి రోజు అభిషేక పూజలకు హోమాలకు 516 మాత్రమే నామమాత్రము దక్షిణ ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ గోత్రనామాలు రామేశ్వరంలో ఉచ్చరింపబడటం విశేషం కదా. అందులో మాస శివరాత్రి రోజు ఉచ్చరింపబడటం ఇంకా విశేషం అని భక్తులకు తెలియజేస్తూ ఈ పూజలు చేయడంలో మీ గోత్రనామాలతో పూజలు చేసే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందో మీకు పంపించేటటువంటి తీర్థప్రసాదాల విషయంలోనూ అంత జాగ్రత్తలు తీసుకుంటా నేను. రామేశ్వర స్వామికి అభిషేకించినటువంటి తీర్థము, ప్రసాదము, కుంకుమ, విభూతి, 22 బావుల జలం, అద్భుతమైనటువంటి బావులు. ఆ జలాన్ని తల మీద చల్లుకుంటే చాలు సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ బావుల జలాన్ని మీకు పంపిస్తున్నాను. కోటి తీర్థ జలం కూడా అందులో కలిపి మీకు పంపించడం జరుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. జై శ్రీరామ్.